నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి త్రిష జాతకం ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, త్రిష జాతకం మొన్న మే 4న తన బర్త్డే జరిగింది. తనకి అసలు తన జాతకం ఎలా ఉంది, తనకి రాజకీయంగా తను ఎదుగుతుందా లేదా? ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నేను సీఎం అవుతాను అన్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఆవిడ సీఎం అవుతారా అనే దాని మీద మీరేం చెప్తారు ఆమె జాతకరీత్యా? ఒకసారి చూద్దామండి. మనకి ఎందుకంటే నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకుని డేట్ వస్తే మీరు అన్నారు 4వ తారీఖు మే 4వ తారీఖు మన పుట్టిన జరిగింది. పుట్టిన సంవత్సరం 1983. ఆ ప్రకారం చూసుకుంటే ఆవిడది శ్రవణ నక్షత్రం. మనకి వెంకటేశ్వర నక్షత్రం అని చెప్తూ ఉంటారు కదా, మకర రాశి శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఆవిడకి బ్యాడ్ పీరియడ్ అంతా వెళ్ళిపోయింది. శని ఇప్పుడు మీనరాశిలో గోచార రీతి మీనరాశిలో ఉన్నాడు. అంటే కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వచ్చినప్పుడే ఆవిడకి ఏలి నడిచిన వెళ్ళిపోయింది. దాదాపు 7.5 years ఏలి నడిచిలోనే ఆవిడకి వెళ్ళిపోయింది. త్రిష జాతకం ప్రకారం చూసుకుంటే రాజకీయంగా రాణిస్తారని దానికి ముందు సినిమా రంగంలో రాణించిన కారణమైన గ్రహాలు కూడా చెప్తున్నాయి. ఓకే. ఎందుకంటే జాతకం చక్రంలో గ్రహాల పరిస్థితి బట్టే మన జీవితంలో మనం ఏ ఫీల్డ్ ఎంచుకుంటాం ఏంటనేది. ఆవిడ 4వ నెంబర్ అంటే రాహు నెంబరు. రాహు అంటేనే మాయ. సినిమా రంగానికి చాలా అద్భుతంగా నెంబర్ అని చెప్పచ్చు. పైగా ఆవిడ జాతకంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నట్టుగానే శని ఉచ్చస్థానంలో తులారాశిలో ఉన్నాడు. ఉచ్చస్థానం అది. మరి సినిమా రంగంలో రాణించాలంటేనేమో కర్మకారకు శనికి శుక్రరాశులతో కానీ రాహుతో కానీ శుక్రుడితో కానీ కనెక్షన్స్ ఉండాలి. అలా చూసుకున్నప్పుడు ఈవిడికి తులారాశి శుక్రస్థానం, శుక్రుడి ఓన్ హౌస్ అది తులా అనేది. ఆ ఇంట్లో శని ఉండటము, అదే శని 159 కాంబినేషన్లో మిథున రాశిలో ఉన్న శుక్రుడు రాహుతో కలవటం 159 కాంబినేషన్లో శుక్ర రాహుతో కలవటం అనేది సినిమా రంగంలో ఆవిడ అఖండంగా వెలగడానికి కారణం. మామూలు జాతకం కాదు. ఆవిడకి 42 ఏళ్ళు 43 ఏళ్ళు వచ్చినా కానీ సినిమా రంగంలో ఆ ప్రభావం ఉండడానికి కారణం ఏంటంటే ఆ శుక్ర రాహులతో శని కాంబినేషన్. సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత తనకు మంచి మంచి సక్సెస్ సినిమాలు అయ్యి మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు నడిచింది. ఆవిడ సినిమా రంగంలోకి వచ్చింది కూడా రాహు మహాదశలోనే. ఓకే. రాహు మహాదశ 2015 వరకు నడిచింది దాదాపు. రాహు అంటే అని చెప్పేది సినిమా రంగంలో ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు రాహువే. ఓకే. ఆ తర్వాత గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశ 2015 నుంచి 2037 వరకు ఉంది. ఆ తర్వాత మళ్ళీ 31 నుంచి 2050 వరకు శని మహాదశ. సాధారణంగా మరి శని మహాదశ వీళ్ళకి యోగిస్తుంది. ఓకే. ఎందుకంటే ఉచ్చ శని కదా, శని ఉన్న స్థానం కానీ అవన్నీ చూసుకుంటే శని మహాదశ కూడా యోగిస్తుంది ఆవిడ. ఆ ప్రకారం చూడాలంటే సినిమా రంగంలో అవి వెళ్ళడానికి కారణం అదేంటి అంటే మరి రాజకీయ యోగం ఎలా ఉంది తనకి? నేను చెప్పాను, రాజకీయ యోగం కలగాలంటే శనికి రవితో కానీ రవిరాజులతో కానీ సంబంధం ఉంటేనే రాజకీయ యోగం వస్తుంది. రవి నక్షత్రంలో ఉన్నా కానీ ఆ యోగం ఉంటుందని చెప్పారు కదా. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు ఏముందంటే ఈయనకి త్రిష గారికి రవి కుజుడితో కలిసి మేషరాశిలో ఉన్నాడండి. అంటే రవి మేషరాశి ఉచ్చ రాశి. శని ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో రవి అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. 7th ఆస్పెక్ట్లో దృష్టి పడింది కదా, ఒక గ్రహం దృష్టి ఇంకో గ్రహమే పడింది. 100% బలం, రాజకీయమైన బలం ఉంది. ఇది ఎవరో త్రిష చెప్పిన మాటలు కాదు. నేను సీఎం అవుతా అనేవాడు త్రిష చెప్పింది కాదు. త్రిషకి ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పు ఉండాలి. ఓకే. నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా సీఎం అవుతావు అంటే నిజంగా నేను అవుతాను, 10 ఏళ్ళు అవుతానని నేను కూడా చూశాను. అవును, ఆ వీడియోలు చాలా ఇప్పుడు వైరల్ అవుతుంది. కాబట్టి ఆవిడ చెప్పిన మాటలు కాదు అది. ఎందుకంటే గతంలో కూడా మధుసూదన్ గారు, డైరెక్టర్ మధుసూదన్ గారు ఒకసారి నాతో ఒక మాట అన్నారు. దసరా బుల్లోడు సినిమా షూటింగ్కి జయలలిత గారు వచ్చారట. వచ్చినప్పుడు నా చేయి చూసి జ్యోతిషి చెప్పాడు నేను వెళ్తానంట ఈ దేశాన్ని అని చెప్పి జ్యోతిషి చెప్పాడని చెప్పి మధుసూదన్ గారు అన్నట. మధుసూదన్ గారు నాతో అన్నారు. ఓకే. జయలలిత గారు ముందే అట్లా అన్నారు. ఆ తర్వాత ఆవిడ ఎదిగింది. నేను నమ్మకని వాడిని, జ్యోతిషాలు వీటిని నమ్మని వాడిని, నేను కమ్యూనిస్టు, నేను జాతకాలు నమ్మాల్సి వచ్చింది అనే మాట మధుసూదన్ గారు అన్నారు. విక్టరీ మధుసూదన్ ఉంటారు. మీ జనరేషన్ తెలియదు కానీ పాత సినిమాలు పెద్ద పెద్ద హిట్లు, ఒక లెజెండరీ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఆయన. ఆయనతో జయలలిత గారు అన్నమాట. అలాగే త్రిష గారికి కూడా ఎవరు ఆస్ట్రాలజర్ చెప్పు ఉంటుంది తెలిసి. ఎందుకంటే ఈ కాంబినేషన్ చూడగానే ఎవరైనా సరే రాజకీయాల్లో రాణిస్తుందంటారు. రాణించినప్పుడు విజయ్తో ఫ్రెండ్షిప్ ఎంతకాలం కొనసాగుతుంది అనే దాని మీద నేను చెప్పదలుచుకోలేదు మళ్ళీ, ఎందుకంటే అది పర్సనల్ విషయాలు కాబట్టి. కానీ ఆవిడకున్న కాంబినేషన్స్ ఇప్పుడు కూడా 100% బలం ఉంది ఆవిడకి రాజకీయంగా. నాకు తెలిసి ఆవిడకి ఇదే కరెక్ట్ టైం కూడా
ఒకవేళ ఇప్పుడు ఆవిడ సీట్ ఇస్తే తిరుచిలో ఆయన సీట్ ఇచ్చాడు అనుకోండి, ఆవిడకి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ పార్టీకి మైనస్ అవుద్దని చెప్పి చాలా మంది అంటున్నారు, విజయ్ ఇవ్వకూడదని అంటున్నారు. కానీ ఆవిడ జాతకం ప్రకారం చూసుకుంటే ఇప్పుడే అవకాశం యోగం ఉంది, ఆవిడ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే తులారాశిలో ఉన్న శనితో 159 కాంబినేషన్ లో అక్కడ గురువు ఉన్నాడు మిథునంలో. గురువు శనితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆవిడకి ఇంత పేరు ఇంత స్ప్రెడ్ అవడానికి కారణం కూడా ఆ కాంబినేషన్. ఇప్పుడు మరి ఇట్లా చూసుకున్నప్పుడు ఏ విధంగా చూసుకున్నా ఇంకా జూన్ 2వ తారీఖుని గురువు కర్కాటక రాశికి వస్తున్నాడు. కర్కాటక రాశికి వచ్చిన గురువు ఉచ్చ స్థానం కదా అది. అక్కడి నుంచి జాతకంలో వృచ్చికంలో ఉన్న గురువుతో కనెక్ట్ అవుతుంది 159 కాంబినేషన్ లో. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆవిడ భవిష్యత్ అంతా అంటే 2031 వరకు గురు మహర్దశ, ఆ తర్వాత వచ్చిన శని మహర్దశ 19 ఏళ్ళు, ఇవన్నీ కూడా త్రిష జాతకం అద్భుతమైన రాజకీయ నాయకురాలుగా తీర్చిదిద్దడానికి పనికొచ్చే జాతకంగా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని చూస్తే ఇప్పుడు తను ఒకవేళ విజయ్ పార్టీలో గిట్ట జాయిన్ అవుతే సో విజయ్ పార్టీకి దానితో పాటు విజయ్కి కూడా బలం చేకూరుతుందని అంటారా? ఖచ్చితంగా. అంటే త్రిష వల్ల విజయ్ బలం కాదు, విజయ్ వల్ల త్రిషకి బలం కావచ్చు. అర్థమైందండి. విజయ్ వల్ల త్రిషకే బలం అవుతుంది, త్రిష వల్ల విజయ్కి బలమేం కాదు అక్కడ. ఆవిడ జాతకం అంత స్ట్రాంగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే విజయ్ జాతకం కన్నా త్రిష జాతకం చాలా బలంగా ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు తన జాతకం ఇంకా బాగుందని అంటున్నారు కాబట్టి ఇక్కడ విజయ్ మ్యాజిక్ నెంబర్ వచ్చినా కూడా దగ్గరలో ఉన్నా కూడా తను ఆ సీఎం అవ్వలేకపోతున్నారు. అంటే ఏదో ఒక దగ్గర ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. సీఎం అవుతారా లేదా అని సెకండరీ. ఈ జాతకాల ప్రకారం చూస్తే నేను సీఎం అవుతాడని ఏ జాతకం చెప్పరు, ఏ ఆస్ట్రాలజర్ చెప్పరు. ఈ జాతకం చూడగానే ఇతను సీఎం అని ఏ ఆస్ట్రాలజర్ కూడా నాకు తెలిసి చెప్పరు. అట్లా చెప్పరు. రాజకీయంగా రాణిస్తారా లేదా అని చెప్తారు తప్ప ఈయన ఖచ్చితంగా సీఎం అవుతారు అని చెప్పరు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నప్పుడు ఈయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పొచ్చు, అట్లా చెప్పొచ్చు. త్రిష జాతకం చూసుకుంటే రాజకీయంగా యోగించే జాతకం. ఆడు సీఎం అవుతుందా, పిఎం అవుతుందా, మినిస్టర్తో సరిపెట్టుకుంటుందా అని తెలియదు. రాజకీయ యోగం అయితే ఉందంట. 100% రాజకీయ యోగం త్రిష జాతకంలో ఉంది. పైగా ఆవిడ శ్రవణ మకర రాశి, శ్రవణ నక్షత్రం, సోమవారి నక్షత్రం, గజకేశ్వర యోగం లాంటివి లేకపోవచ్చు. కానీ ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించే యోగం ఉంది. అంతేగాని ఈవిడ సీఎం అయిపోయి విజయ్ పక్కకి వెళ్ళిపోతాడా అంటే మనం చెప్పలేము. అది జాతక రీత్యా చూస్తే మటుకు తనకైతే రాజకీయ యోగం ఉందనే అంటున్నాను. 100%. నమస్తే. నమస్తే.